నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కూటమి అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజాగళం పేరుతోటి సభలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ తమ ప్రచారాన్ని కూడా హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఏదైతే సభలో ప్రజాగళానికి సంబంధించి ఎన్నికల ప్రచార సభలో మాజీ ముఖ్యమంత్రులతోటి పవన్ కళ్యాణ్ పూర్తిగా ముగ్గురు కూడా ఒకే వేదికపై కనిపించడం అనేటువంటిది కూడా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు కూడా కలిసి నిన్న ఎన్నికల ప్రచారం చేయడం అనేటువంటిది కూడా రాజకీయంలో ఒక అనూహ్య ఘటనగా అయితే మాత్రం ఈ రోజున అక్కడ రాష్ట్ర ప్రజలు కానీ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అసలు నిజంగా నిన్న జరిగినటువంటి రాజంపేట ఏదైతే ఎన్నికల ప్రచార సభ కూటమికి సంబంధించింది ఎలా ఉంది, ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాలు, దానిపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రచారాలు అనేటువంటివి చూస్తూ ఉంటాము. స్టార్ క్యాంపెయినర్లు కూడా అనేక మంది వచ్చి రాజకీయ పార్టీలకి ప్రచారాలు చేస్తున్నటువంటివి ఇవన్నీ సాధారణంగా మనం చూస్తుండేది. కానీ నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళతోటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద నుంచి ప్రచారం చేయడం, ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్లో. దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఒకే చాపర్లో ప్రయాణం చేశారు. పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీ కూడా తీసాడు. నిజమైన అపురూపమైన దృశ్యం అది. అంటే ఒక్కొక్కసారి కొన్ని అపురూపమైన దృశ్యాలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి సంఘటనలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకే వేదిక మీద మనం ఎవరో ఊహించమండి. యాక్చువల్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వైరం. ఎందుకంటే యాక్చువల్గా కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి పడదు. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కొంచెం పెద్దిరెడ్డి గారిని ఎంకరేజ్ చేసేట అంటారు. ఎంకరేజ్ చేయడం అంటే చూసి వదిలేసి ఉంటారు. సరే వాళ్ళకి పక్కల బడిలో ఉంటాడు. రాజకీయాలు అయినా సహజం కదా. ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి పెద్ద డౌన్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గారిని ఇరిటేట్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఈయన్ని స్పీకర్ చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని. ఫస్ట్ 2004 తర్వాత సురేష్ రెడ్డి గారు, తర్వాత ఈయన. ఆ వైరు అలా నడిచింది. ఇక్కడ ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత సహజంగానే వాళ్ళ తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు టీడీపీలోకి వచ్చాడు. కొంత దూరం తగ్గి ఉంటుంది, గ్యాప్. నిన్న మాత్రం ఒకే ఆ మాట చెప్పాడు కదేనా, మీ ఛానల్ తర్వాత ఇలా కలిసి మాట్లాడుతున్నాం. అలాగే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మంచి మాటలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే సూపర్ స్పీచ్. ప్రజలకి ఒక రకమైన ఉత్సవం ఉంది. స్టార్ క్యాంపెయిన్, దెమ్సెల్వ్స్ స్టార్స్. వాళ్ళంతటా వాళ్ళే స్టార్స్. ఇక్కడ ప్రత్యేకించి వాళ్ళకి ఎవరు స్టార్స్ రావక్కర్లేదు. ప్రజల్లో కూడా ఊపు ఉత్సాహం రాజంపేట కొడుతున్నారు వీళ్ళు. ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తాడు. ఎందుకంటే ఆ పెద్దిరెడ్డిని ఆయన కాళ్ళు పెట్టుకున్నాడు. ఆ విషయం అదొకటి బాగా బాంబులో పేరింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అంటే జనం కొన్ని కాంబినేషన్స్ని మనకి వాళ్ళు కలిసి కనిపించినా కానీ యాక్సెప్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎవరితో కలిసినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ బీజేపీ. ఇక్కడ బీజేపీ అంటే దుర్వాసన దుర్గంధం అనుకుంటారు నాలుగు వాళ్ళు. అందరూ అనలేమనుకోండి. మేము కూడా సర్లే సావనేరా బాబు, ఇంకా పెంట వెళ్తుందిరా బాబు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, రాష్ట్ర ప్రేమికులు మేము. ఇక్కడ జగన్ ద్వేషించేవాళ్ళు, జగన్ వద్దురా బాబు అనుకునే వాళ్ళు పార్టీలో వాళ్ళు ఉంటారు కదా, జనసేన టీడీపీ వాళ్ళు. వాళ్ళకి బీజేపీ మీద ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పెంట వెళ్తుందిరా బాబు అనుకుని వీళ్ళతో పొత్తుని యాక్సెప్ట్ చేసేసారు. జనం కూడా యాక్సెప్ట్ చేసేసారు. అదే మీకు ఇక్కడ మొన్నటిదాకా కొంతమంది విశ్లేషకులు కానీ లేకపోతే సర్వే సంస్థల వాళ్ళు కానీ వాళ్ళ ఉద్దేశాలు ఏముంటాయి, టీడీపీ వాళ్ళని ఈ కూటమిని తక్కువ చేయడానికి బీజేపీతో కలిపితే కొంచెం కష్టంగా ఉంది, బీజేపీ కలవకుండా అయితే మంచి మెజార్టీ వస్తుంది అన్నారు. ఎవరితో కలిసినా జగన్మోహన్ రెడ్డి ఆ మొహం చూడలేకపోతున్నారు, ఆనందదాగినట్టు ఉన్నది అసహించేసుకుంటున్నారు జనం. అతను చూడటానికి ఇష్టపడితే ఎదురుపడితే కళ్ళు మూసుకుంటున్నారు. అందుకని జనం రావట్లేదు అతనికి. ఎంత పెద్ద ఈ బిల్డింగ్ అంత బస్సు వేసుకుని వెళ్ళిపోతున్నాడు అతను. అయినా సరే ఎవడో కనపడట్లేదు. ఆయన అది స్వయంకృతం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడ రాజంపేటలో ముగ్గురు 3 రకాల స్పీచ్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశపూరితంగా, ఉద్రేకపూరితంగా ప్రజల్ని ఉత్తేజపరిచేలా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే విధంగా వాళ్ళకి ఏం చేస్తాం అనేటువంటి విషయం, అలాగే వాళ్ళిద్దరి మధ్య మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు ఒక స్టేజ్ మీద ఉండడానికి ఆ సందర్భాన్ని కూడా ప్రస్తావిస్తా ఆయన మాట్లాడితే, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా పద్ధతిగా ఆయన ఏం చెప్పాలనుకున్నా కన్వే చేశాడు.
ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఉర్రూతలూగిపోయారు అక్కడ. అదృష్టం పాల్కొండ రెడ్డి గారి అబ్బాయికి రాజంపేట ఎమ్మెల్యే సీటు, ఈయన ఎంపీ సీటు 2 కూడా ఎత్తారండి. అంటే మామూలుగా అయితే రాజంపేట కాంగ్రెస్ కొంచుకోటలో ఉండేది. ఎప్పుడు టీడీపీ గట్టిగా వచ్చిన రోజుల్లో కూడా అది సాయి ప్రతాప్ అని ఆయన గెలిచేవాడు. రాజశేఖర రెడ్డి గారి క్లోజ్ ఫ్రెండ్. అలాంటిది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం కూడా వాళ్ళ తమ్ముడు నిలబడేది కూడా అందులోనే ఉంది రాజంపేటలో. ఆయన సొంత స్థానికుడు, ఇంకా ఆయన ఎదుర్కోవడం కష్టం. ఆయన ముఖ్యమంత్రిగా చేయడు, ఆయన బలమైన వ్యక్తి కదా. అభిజన్ రెడ్డి అన్న వాళ్ళకి అసలే మామూలుగా జగన్మోహన్ రెడ్డి దరిద్రం వాళ్ళకి అంటూ ఉందా. అది అసలే కోతి కొల్లు తాగింది నిప్పు తొక్కింది అన్నట్టుగా అసలే దరిద్రం అంటుకుంది. ఈ లోపల వాళ్ళ బాబాయ్ మటర్ కేసు మీద పడుతుంది. అది కాకుండా జనాలు పీడిచి తింటున్నాడన్న చెడ్డ పేరు వచ్చింది. ఈ నిద్రమోహానికి ఎందులేరా బాబు అనే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో వాళ్ళ పార్టీ పరిస్థితి పోయింది, అవుట్. రాయలసీమ అంతా కూడా ఇతన్ని అందరూ కోస్తాలను ఉత్తరాంధ్రలోనూ క్లీన్ స్వీప్ అంటున్నారు. కాదు, రాయలసీమలోనూ మొదలవుద్ది చూడండి. ఆల్రెడీ మొదలైంది. సంవత్సరం క్రితమే పట్టభద్రుల ఎమ్మెల్సీల విషయంలో మొత్తం క్లీన్ వాషౌట్ అయిపోయింది అక్కడ. ఈసారి ఆ ఉన్నదాని మరకలు కూడా చెరిపేసి క్లీన్ చేసేస్తారు. గోడ శుభ్రంగా తుడిసి కడిగి అందంగా ఆరబెడతారు అన్నమాట. ఖచ్చితంగా నిన్న ఆ దృశ్యం చాలా అపురూపమైన అరుదైన దృశ్యం. అలాంటి దృశ్యాలు చాలా చూస్తాం మనం. ఇంకా అది పరిస్థితి. అంటే ఇది ఒక్కటే కాకుండా అసలు ఎన్నికల ప్రచారంలో మనం ఇందాక అనుకున్నట్లుగా స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు, కానీ నిన్న స్టార్సే క్యాంపెయిన్ చేసినటువంటి విధానం కానీ ఇప్పటికే మనం ప్రజాగాళం చిలకలూరుపేట సభ చూసాము. అదే క్రమంలో రేపు మోడీ గారు మళ్ళీ రాబోతున్నారు మే 3-4 తారీఖుల్లో కూటమి తరఫున ప్రచారానికి. సో ఆ రోజులు అంటే ఆ ప్రచార సభలు కూడా ఎలా ఉండబోతా ఉన్నాయి? డెఫినెట్గా బాగుంటాయండి. ఎందుకంటే ఇక్కడ అందరికీ గూగుల్ ఏంటంటే మోడీ గారు ఏం మాట్లాడతాడరా బాబు అని ఉంది. ఆయన కూడా సర్దుకుంటారు. వాళ్ళ క్యాండిడేట్లో చెప్తారు, బాబు మా పరిస్థితి బాగా మాట్లాడండి అని చెప్తారు. కూటమి ఇంకా పొత్తు ధర్మం పాటిస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే ఈ వికెట్లు ఒకటి తీస్తాం మొదలెడతారు ఇక్కడి నుంచి. అంతేకాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో మెచ్చుకోవాలి మనం. ఆ వయసులో ఆయన రోజుకి 2 సభలు 3 సభలు మాట్లాడుతున్నారు. మీరు ఒక గంట నిలబడండి, ఎక్కడన్నా బయట నిలబడి, మీ ఆఫీస్ బయట నిలబడండి, ఒక గంట బయట నిలబడగలరా? ఆయన గంట పావు అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఉన్న దాంట్లో అయితే ఒక అరగంట అన్న మాట్లాడుతున్నాడు. మరి మిగతా వాళ్ళు ఇద్దరు మాట్లాడిన అరగంటలు కూడా నిలబడాలి కదా, అక్కడ కూర్చుండానికి లేదు కదా, కూర్చోలేరు కదా. మామూలు స్టేజ్ ఏర్పాటు చేయాలంటే కూర్చుంటారు. ఈ వ్యాన్ల మీద గట్ట ఎక్కువ మాట్లాడతామంటే, పైగా వాతావరణం వేడి ఎలా ఉంది అసలు. వాళ్ళు లోపల కూర్చున్నంతసేపు ఆ కారులో ఏసీలో కూర్చున్నా, బయట కూర్చున్న తర్వాత తిరగలిగి, పైగా రోడ్ షోలు అయ్యింది. మొన్న చూడండి, ఆ వలపనేని వంశీ నామినేషన్ వేస్తానికి వెళ్ళైపోయాడు. ఊగుర్చుకుంటాను, సొంగలు కార్చుకుంటాను, ర్యాబిస్ ఇచ్చిన దానిలోకి అలాగల్లో ఊగుర్చుకుంటూ కూర్చున్నాడు. వడదెబ్బ అంటే అలా ఉంటుంది. అంటే తెగ తినేసి ఇంట్లో పడి దొల్లేసి పట్టించుకోకుండా ప్రజల్లో లేకుండా, క్రమశిక్షణ లేకుండా, వ్యాయామం లేకుండా, అంటే ఏ పని పాట లేకుండా ఇంట్లో పడి ఉన్న వాళ్ళు రోడ్డు మీద తిరగలేరు. ఈయన అలా కాదు కదా, నిత్యం ప్రజల్లో ఉన్నాడు. కరోనా వచ్చినప్పుడు కూడా జూమ్ ద్వారా పంపించాడు. నీకు అది కమిట్మెంట్ అంటే. ఆయన ఫిట్నెస్ ముందు ఆయన ముసలోడని అదని ఇదని అంటారు. జగన్మోహన్ రెడ్డిని ఇంతో పాటు 4 అడుగులు ఏమనండి చూద్దరు. ఏదో ఊళ్ళో బజార్ ఉంటుంది కదా, మెయిన్ రోడ్డు, ఆ మూల నుంచి ఈ మూలకి నడవమనండి. నడగలటేమో జగన్మోహన్ రెడ్డి అతనికి అర్జెంటుగా డయేరియా వచ్చేద్ది, కింద నుంచి వదిలేస్తుంది, కవాటాలు వదిలేస్తాయి. ఈ ఎండ తట్టుకోలేడు. పైగా ఈయన విమర్శిస్తారు. అందుకనే చంద్రబాబు అంటే జనం ఆయన విమర్శించి కూడా ఉన్నా 44.5 దశాబ్దాల రాజకీయాల్లో మన్నేటంటే కారణం ఏంటంటే ఆయన కష్టం, ఆయన శ్రమ, కఠోర శ్రమ, క్రమశిక్షణ, ఇవన్నీ లక్షణాలు ఉండబట్టే ఆ మనిషి ఆ రాజకీయాలు అలా ధ్రువతారకం తిరుగుతూ ఉన్నాడు. ఇక మకలో పుట్టి పప్పులో వెళ్ళిపోయినాడు, ఇవాళ వచ్చి రేపు మాయమైపోయినాడు 300 మంది కనపడతారు మనకి రాజకీయాల్లో. చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి ఇంత పేరు ప్రతిష్టలు లేవు. 1995లో అయ్యాడు, 99లో అయ్యాడు, 2014 అప్పటికి 3 సార్లు. రేపు 4వ ప్రమాణ స్వీకారం చేస్తారు, గ్యారెంటీ అందు అనుమానం లేదు. ఎందుకంటే జనానికి మొన్న ఓడిపోయిన తర్వాత వెంటనే ఎన్నాళ్ళ పట్టదు, 6 నెలలకు తెలిసిపోయింది. ఓరు బాబు పనికి మాలని తెచ్చుకున్నారా బాబు, పని వాడిని వదిలేసుకున్నాం అనుకున్నారా? పాలిచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నట్టు. డైరెక్ట్గా చెప్పేస్తున్నాను కదా నేను, పనికి మాలని తెచ్చుకున్నాం, పని వాడిని వదిలేసి అనుకున్నారా? ఆయన ప్రజల అభిప్రాయానికి ఏమాత్రం తగ్గకుండా ఇంకా పనికి మాలాడి కింద నిరూపించుకుంటూ వచ్చాడు చివరి వరకుని. అంటే ఎంత అడ్డగోలుగా వ్యవహరించాలో అంత అడ్డగోలుగా వ్యవహరించాలి. లా అండ్ ఆర్డర్ లేదు, అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, ఆదాయం లేదు, అప్పులు పైగా భవిష్యత్తు అనేటువంటిది లేకుండా చెట్లు కూడా కొట్టించి పడేసాడు. ఇవన్నీ రోజు రోజుకి జనం వికారం పెరిగిపోతుంది.
ఈ ఎలక్షన్ కానీ ఇంకో 6 నెలలు వాయిదా అంటే జనమే కొట్టి చంపిద్దనమాట మీద అడిపోదురు. ఇప్పుడు వాళ్ళకి ఒక ఇంక 20 రోజుల్లోకి వచ్చేసింది, 18 రోజులు ఉంది అంతే, 15 రోజులు ఇంటి పంపిస్తారు. ఎందుకంటే క్లోజ్, మ్యాటర్ క్లోజ్ అండి, ఏముండదు. ఎందుకంటే వాళ్ళకి ఒక కర్ర అగ్గి ఉంది, ముట్టుకోద్దురా బాబు అంటే ముట్టుకున్నావు, కాలిన తర్వాత మళ్ళీ ముట్టుకోమంటే ముట్టుకుంటావు నువ్వు, ముట్టుకో కదా. ఇది పామురా బాబు అని తెలిసింది, ఆ దారిలో ఎలకరా బాబు అని చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళవు కదా, వెళ్ళినా కానీ కరెక్ట్కి వెళ్తావు. అదే పరిస్థితి. అందుకనే ఆ ఫ్రస్ట్రేషన్ తోటే ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుండే జగన్ గారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే రాజకీయాల్లో స్టార్ క్యాంపెయినర్స్ అనేటువంటి వాళ్ళు వచ్చి రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేయడం చూస్తూ ఉంటాం, కానీ స్టార్సే క్యాంపెయినర్స్గా ప్రచారం చేసినటువంటి ఒక సభనైతే కనుక నిన్న రాజంపేటలో చూసాము. ఇక ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేటువంటిది స్పష్టమైపోగా కూటమి విజయం కూడా ప్రజలు నిర్ణయించగా, ఓటమి అనేటువంటిది క్లీన్ స్వీప్ రూపంలో ఏదైతే రాయలసీమ నుంచే ప్రారంభం కాబోతా ఉంది, జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ అంశము ఒక చావు దెబ్బగా పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.